నమస్తే. ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. నిన్న అక్కడ జరిగిన ఆస్ బయోటెక్ అనే ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అనే నినాదంతో 2030 నాటికి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని చెప్పి అక్కడ ఆస్ట్రేలియన్ ఇన్వెస్టర్స్ కు చెప్పడం జరిగింది. దీని ద్వారానట 5 లక్షల మందికి ఉపాధి కలుగుతుందట. సరే, ఈ విషయం మాట్లాడుకుందాం. అయితే ఇదే మీటింగ్ లో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పిళ్ళు. గత 20 నెలలుగా అంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కలిసి 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసిల్లట. ఇందాక ఈయనేమన్నాడు, 1,00,000 కోట్లు లైఫ్ సైన్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా అన్నాడు కదా. మరి ఈయననే చెప్పిండు 3 లక్షల కోట్లు తెలంగాణకు పెట్టుబడులు వచ్చినాయని కదా. ఈ 3 లక్షల పెట్టుబడి ద్వారా మీ ప్రభుత్వం ఎంత మందికి ఉపాధి కల్పించిల్లు అనేది హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కోరుకుంటున్నా. ఇక తెలంగాణ ప్రజలారా, ఇదేంటంటే సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీ, కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ అంటే లైఫ్ సైన్సెస్ అంటే ఈ స్టడీ లివింగ్ ఆర్గానిజమ్స్ సంబంధించి, అంటే జనరల్ మన భాషలో అర్థం కావాలంటే మనుషులకు, జంతువులకు, చెట్లకు, పంటలకు, పర్యావరణానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ చేసే రీసెర్చే కాకుండా ఎక్విప్మెంట్ కానీ, ఫార్మా కానీ, డివైజెస్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, మెడికల్ డివైజెస్ కానీ, ఇవన్నిటి మీద చేసే స్టడీ అన్నట్టు. ఇందులో చాలా బ్రాంచెస్, చాలా సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ముఖ్యంగా బయాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఎకాలజీ, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉండి చేసే డెవలప్మెంట్స్ అన్నట్టు. ఉదాహరణకి ఒక పంటకి ఒక వెరైటీ రోగం వచ్చింది, దాని మీద రీసెర్చ్ చేసి మందులు కనుక్కొని ఆ రోగాన్ని నిరోధించడం. మనుషుల హెల్త్ కి సంబంధించి హాస్పిటల్లో ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎన్నో మెషిన్లు ఉంటాయి. ఆ మెషిన్ల తయారీ కూడా ఈ కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ కింద వస్తాయి. ఇట్లా చాలా ఎన్విరాన్మెంట్ కి సంబంధించి, పశువుల జీవన విధానం గురించి, జెనెటిక్స్ గురించి, చాలా వాటి గురించి ఈ లైఫ్ సైన్సెస్ కింద వస్తాయి. అయితే ఈ లైఫ్ సైన్సెస్ మీద దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఒక 10-15 పాయింట్లు చెప్పిళ్ళు. అందులో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన ఏంటంటే డయాగ్నోస్టిక్స్ గురించి, ఏఐ ఆధారిత డిజిటల్ టెక్ గురించి, డ్రగ్ డిస్కవరీ యూజింగ్ ఏఐ గురించి, అండ్ అగ్రి బయోటెక్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీకి సంబంధించి మాట్లాడుకుందాం. ఈ రీసెర్చ్లు, ఈ లైఫ్ సైన్సెస్ ఖచ్చితంగా ఉండాలి. ప్రపంచం ముందుకు పోవాలంటే ఇవన్నీ ఉండాలి. కానీ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున 4 డిమాండ్లు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాం. అవి వారు తెలంగాణకు వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాలి. అందులో మొదటిది నెంబర్ 1 ఏంటంటే అగ్రి బయోటెక్ అన్నావు కదా శ్రీధర్ బాబు గారు. పంటలు మంచిగా వండాలంటే యూరియా వేయాలనేది కూడా ఒక రీసెర్చే కదా, దశాబ్దాల కింద జరిగిన రీసెర్చే కదా. కానీ పంటలకు వేయడానికి యూరియా లేదు తెలంగాణలా. దాని మీద విద్యార్థుల రాజకీయ పార్టీ మాట్లాడుతుంది. దశాబ్దాల కింద రీసెర్చ్లే కదా యూరియా పంటలకు వేయాలని. మరి యూరియాని ఎందుకు అందించలేదు మీరు? రైతులు ఎంతమంది అవస్థ పడ్డారు? టైంకి యూరియా అందాక ఎన్ని పంటలు ఆగమైనాయి? దీని మీద కదా ఫస్ట్ ఫోకస్ చేయాలి మీరు. మీ నియోజకవర్గంలో ఒక పల్లెటూరుకు పోవాలి. ఆస్ట్రేలియా పోండి, ఓకే, ఆడకెళ్ళి వచ్చినాక డైరెక్ట్ పల్లెటూరుకు పోయి వాళ్ళని అడగండి. రీసెర్చ్లు చేసిన వాటికి ఇప్పుడు మీరు అమలు చేయాలి. గవర్నమెంట్ ఉంది. ఇందులో 2వ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డ్రగ్ డిస్కవరీ యూజింగ్ ఏఐ. అంటే మనం హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వేసుకునే మందులు, మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిని ఏఐ అనుసంధానించి మందులు తయారు చేస్తారట, కొత్తవి తయారు చేస్తారట. అయితే ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ మందుల షాపులు ఉన్నాయా? అన్ని కాంట్రాక్టే. మీరు చూడండి ప్రజలారా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ షాపులు అన్ని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు జనరిక్ 20-80% డిస్కవరీ అనేటోళ్ళకి ఇచ్చి నడిపిస్తారు ఈ ప్రభుత్వాలు. మీరు ఇప్పుడు కొత్తవి తయారు చేసే లాభం. ఈ జనరిక్ అంటే ఏంటిది? 10 ఏళ్ళు 20 ఏళ్ల కింద తయారు చేసిన మందులని ఇప్పుడు ఇవ్వడం, పేటెంట్ అయిపోయినాక తక్కువ రేటుకి అమ్మడం. అసలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేదే వెరీ బేసిక్ మందులు, పారాసిటమాల్, డోలో 650 ఇట్లాంటి. ఇవి కూడా దొరకకుండా కాంట్రాక్ట్ మెడికల్ షాపులు పెట్టించి అందులో కొనమని ప్రజలకు చెప్తారు. మళ్ళీ మీరేమో డ్రగ్ డిస్కవరీ యూజింగ్ ఏఐ అని చెప్తారు. అంటే దీన్ని బట్టి ప్రజలారా మీరు గ్రౌండ్ రియాలిటీ చూడాలి. ఈ పేపర్లల్లా 1,00,000 కోట్ల పెట్టుబడి, 2030, 2047 ఇవన్నీ కాదు. పేద ప్రజలకు మందులు దొరకాయండి గవర్నమెంట్ హాస్పిటల్లా. 12 రూపాయలకు షీట్ వచ్చే మందులు దొరుకుతలేవు. ఇది ఎక్కడ వైఫల్యం? ఎవరిది? ఇది గవర్నమెంట్ది కాదా? ఈ మినిస్టర్లది కాదా? ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోరా అని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇక 3వ పాయింట్ డిజిటల్ హెల్త్ యూజింగ్ ఏఐ. నాకు వీళ్ళు చెప్పే దాంట్లో ఏఐ అనే పేరు ఇంట అంటే నమోస్తుంది. నిజమే, అన్ని టెక్నాలజీలు అన్ని బాగున్నాయి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు పాటించుతారు. ఇప్పుడు సపోజ్ మనందరికి తెలిసింది నీ రీప్లేస్మెంట్ సర్జరీ, కీలు మార్పిడి, మోకాళ్ళ మార్పిడి ఉంది. దీనికి రోబోటిక్ సర్జరీ అని వచ్చింది. అది ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నది రోబోటిక్ సర్జరీ? వరంగల్ ఉన్నాయా, కరీంనగర్లు ఉన్నాయా, ఖమ్మంలు ఉన్నాయా, నిజామాబాద్లు ఉన్నాయా, నల్గొండలు ఉన్నాయా, మహబూబ్నగర్లు ఉన్నాయా, హైదరాబాద్ ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి? ప్రజలారా మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఎందుకనంటే మనకి ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు. ఇప్పుడు ఎప్పటి టెక్నాలజీయో ఈ రోజుకి అందుబాటులో
అందుబాటులో లేదు. ఇప్పుడు కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ ఇంకేనాడు మనకు వచ్చేది, ఇదే వస్తలేవు, బేసిక్కే వస్తలేవు. ఇంకా ఏఐ వాడి ఇవన్నీ వాడి ప్రైవేట్ హాస్పిటల్కి ఈ డేటా అంతా అమ్ముకొని లక్షల కోట్లు వసూలు చేసుకుంటారు. డయాగ్నోస్టిక్స్ అని చెప్తారు, మెడికల్ డివైజెస్ అని చెప్తారు. అరే ఎన్ని ఉన్నాయండి ప్రభుత్వ హాస్పిటల్లో? ఎక్స్రే మిషన్లు ఎన్ని ఉన్నాయి, సిటీ స్కాన్ మిషన్లు ఎన్ని ఉన్నాయి, ఎంఆర్ఐ మిషన్లు ఎన్ని ఉన్నాయి. ఎక్స్రేకి పోతే లైన్లో గంటల తరబడి నిల్చోవాలి. ఇక సిటీ స్కాన్ అంటే 15 రోజులు 20 రోజులకు రాసిస్తారు. పేరుకేమో కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్. ప్రజలకు అందుబాటులో ఉన్నది ఏంది? ప్రజలను మీరు గమనించాలి. అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల విద్యా వైద్యం కోసం ఏం ఆలోచిస్తున్నాయి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం కూడా లేదు. ప్రభుత్వ హాస్పిటళ్లను, ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకునే నాదుడే లేడు. అందుకే మన విద్యార్థుల రాజకీయ పార్టీ కంకణం కట్టుకొని మరి వీటి మీద దండయాత్ర చేస్తున్నాం. ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం, అవి అందించాలే. నీ కరెంటు బిల్లు వద్దు, నీ ఉచిత బస్సు వద్దు, ఆయన రైతు బంధు వద్దు, ఆయన దళిత బంధు వద్దు. మీ ముఖ్యమంత్రులు మీరు ఆడే ఆటకాలు, ఓట్ల కోసం ఆడే నాటకాలు వద్దురా నాయన. మాకు ప్రజలకు కావాల్సింది హెల్త్, ఎడ్యుకేషన్ అని విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజలారా మీరే ఆలోచించాలి. మా దాంట్లో యువత, చదువుకున్నోళ్ళం, ప్రజలకు ఏం కావాలనో వాటి కోసం ఆలోచించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రజలకు చైతన్యం చేస్తున్నాం. కాబట్టి మీరు మన విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతు తెలపాలి. ఈ టాపిక్ ఎంతమంది రిలేట్ అయ్యో కింద కామెంట్ కూడా చేయాలి. ఇంకేమైనా సలహాలు, సూచనలు ఉంటే మాకు కామెంట్ చేయాలి. అట్లనే మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తోటి చర్చించాలి. ఇగో కొత్త పార్టీ వచ్చింది, వీళ్ళు హెల్త్, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మనందరం మద్దతు తెలపాలని మీరు చర్చించాలి. ప్రజలారా మీ నుండి మాకు పూర్తి మద్దతు, సపోర్ట్ వస్తేనే మేము ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి మీ ఫుల్ సపోర్ట్ మాకు ఇస్తారని ఆశిస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.